ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ బాగా హాట్ టాపిక్ గా మారింది. అదే రీ రిలీజ్ కల్చర్. ఒకప్పుడు థియేటర్లలో సస్పెన్స్ సృష్టించిన క్లాసిక్ సినిమాలు ఇప్పుడు మళ్ళీ 4K క్వాలిటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, మహేష్ బాబు గారి క్లాసిక్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి గారి హిట్ మూవీస్, ఇలా స్టార్ హీరోల పాత సినిమాలు మళ్ళీ రీ రిలీజ్ అవుతూ థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు వేయిస్తున్నారు. ఈ రీ రిలీజ్ ట్రెండ్ వెనుక కేవలం ఫ్యాన్స్ ఎమోషన్ మాత్రమే ఉందా? దీని వెనుక ఒక పెద్ద బిజినెస్ మోడల్ ఉందా? ముఖ్యంగా ప్రసాద్ ల్యాబ్స్ లో 4K రీమాస్టరింగ్ ఎందుకు ఇంత చర్చలోకి వచ్చింది? ఈ వీడియోలో అదే తెలుసుకుందాం. మొదటగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాత సినిమాల్లో ఎక్కువగా 35mm ఫిలిం రీల్ మీద షూట్ చేయబడ్డాయి. ఆ కాలంలో డిజిటల్ ఫార్మాట్ అనేది అంతగా ఉండేది కాదు. కాబట్టి ఇప్పటి మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఆ పాత ప్రింట్ అలాగే ప్లే చేస్తే పిక్చర్ క్వాలిటీ బాగా పడిపోతుంది. గ్రెయిన్ డ్రస్ట్, స్క్రాచెస్, కలర్ ఫేడింగ్, ఇలా ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ప్రసాద్ ల్యాబ్స్ ఎంటర్ అవుతుంది. వాళ్ళు ఆ పాత నెగిటివ్స్ ని తీసుకొని హై ఎండ్ స్కానర్లతో డిజైన్ చేస్తారు. ఆ తర్వాత ఫ్రేమ్ బై ఫ్రేమ్ క్లీనింగ్, కలర్ కరెక్షన్, సౌండ్ రిస్టోరేషన్ చేస్తారు. ఫైనల్ గా 4K లేదా కొన్నిసార్లు 8K మాస్టర్ కూడా తయారు చేస్తారు. దీంతో 20 లేదా 30 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా కూడా కొత్త సినిమా లుక్ తో కనిపిస్తుంది. ఇక్కడ వరకు టెక్నికల్ విషయం. ఇప్పుడు అసలు బిజినెస్ ఎక్కడుందో చూద్దాం. ఒక సినిమా 4K రీమాస్టర్ చేయడానికి ఖర్చు తక్కువ కాదు. సినిమా కండిషన్ బట్టి ఇది 10 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వెళ్ళొచ్చు. కొన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ కు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అప్పుడు నిర్మాతలు ఈ ఖర్చుని ఎందుకు చేస్తున్నారు? సింపుల్, ఎందుకంటే రిటర్న్స్ భారీగా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుందాం. ఫ్యాన్స్ ముందుగానే సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే టికెట్లు సేల్ అవుతాయి. కొన్ని షోలు ఫ్యాన్ బెనిఫిట్ షోలుగా మారిపోతాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, రైట్ హోల్డర్ అందరికీ రెవెన్యూ వస్తుంది. కొత్త సినిమాల భారీ ప్రమోషన్స్ అవసరం లేదు. షూటింగ్ ఖర్చు లేదు. స్టార్ రెమ్యునరేషన్ లేదు. కానీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మాత్రం వస్తాయి. అంటే లో ఇన్వెస్ట్మెంట్, హై మార్జిన్ బిజినెస్. ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ కు లాభం ఎలా? వాళ్ళు కేవలం ఒక సినిమా స్కాన్ చేసి ఫైల్ ఇవ్వడం కాదు, పూర్తిగా రీస్టోరేషన్ సర్వీస్ అందిస్తారు. అందుకు ప్రీమియం చార్జెస్ చేస్తారు. ఒకసారి రీమాస్టర్ చేసిన తర్వాత ఆ డిజిటల్ మాస్టర్ ని థియేట్రికల్ రిలీజ్, ఓటీటీ, శాటిలైట్, ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నింటికి ఉపయోగించుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ నిర్మాతలకు మల్టిపుల్ రెవెన్యూ ఛానల్స్ ఓపెన్ అవుతున్నాయి. మరో కీలక అంశం ఫ్యాన్స్ కల్చర్. తెలుగు రాష్ట్రాల్లో హీరో ఫ్యాండమ్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీ రిలీజ్ అనేది కేవలం సినిమా చూడడం కాదు, అది ఒక సెలబ్రేషన్. థియేటర్లలో కాన్సెప్ట్, డాన్స్, విజువల్, ఫ్యాన్స్ కు అన్ని పండగ లాంటి వాతావరణం నెలకొంటుంది. ఈ ఎమోషనల్ బిజినెస్ నే మార్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రొడక్షన్ హౌసెస్ తమ లైబ్రరీలో ఉన్న పాత హిట్స్ ను తిరిగి పరిశీలిస్తున్నాయి. ఈ సినిమా రీ రిలీజ్ చేస్తే ఎంత వసూలు వస్తుందో అనే లెక్కలు చేస్తున్నారు. హీరో బర్త్డే, సినిమా యానివర్సరీ, స్పెషల్ అకేషన్స్, ఇవన్నీ ఇప్పుడు బిజినెస్ అవకాశాలుగా మారాయి. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రీ రిలీజ్ వల్ల సినిమా విలువ కూడా పెరుగుతుంది. ఒక మూవీకి కల్ట్ స్టేటస్ వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మంచి డీల్ ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొత్త జనరేషన్ ఆ సినిమాపై అంత ఆసక్తి చూపుతుంది. ప్రసాద్ ల్యాబ్స్ లాంటి సంస్థలకు ఇది గోల్డెన్ అవకాశం. ఎందుకంటే టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా పాత క్లాసిక్స్ రిస్టోరేషన్ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇది కేవలం రీ రిలీజ్ మార్కెటే కాదు, ఫిలిం ఫెడరేషన్ మార్కెట్ కూడా. చాలా పాత సినిమాలు ఒరిజినల్ నెగిటివిటీస్ డ్యామేజ్ అయ్యే ప్రమాదంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు డిజిటల్ గా సేవ్ చేయకపోతే భవిష్యత్తులో ఆ సినిమాలు శాశ్వతంగా మాయమయ్యే ప్రమాదం ఉంది. రీస్టోరేషన్ అనేది బిజినెస్ మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక బాధ్యత కూడా. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఈ రీ రిలీజ్ స్టైల్ ఎంతకాలం నడుస్తుంది అని. ఇది పూర్తిగా కంటెంట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రతి పాత సినిమా హిట్ అవ్వదు. కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సినిమాలకే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ ఉండాలి, లేదంటే రీ రిలీజ్ కూడా ఫ్లాప్ అవ్వచ్చు. ఒక్క విషయం మాత్రం క్లియర్, ప్రస్తుతం రీ రిలీజ్ లు టాలీవుడ్ లో కొత్త రెవెన్యూ స్ట్రీమ్ గా మారిపోయాయి. పాత కంటెంట్ కంటే కూడా కొత్త డబ్బు సంపాదించే స్మార్ట్ బిజినెస్ మోడల్ ఇది. ప్రసాద్ ల్యాబ్స్ 4K స్క్రెచ్ వెనుక అసలు వ్యాపారం ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలంటే నాస్టాలియా జస్ట్ మానిటైజ్ చేయడం, పాత జ్ఞాపకాలను కొత్త టెక్నాలజీ ప్యాకేజీ చేసి మళ్ళీ ప్రేక్షకులకి అమ్మడం. అదే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ అసలు సీక్రెట్. ఫ్యాన్స్ కు ఇది సెలబ్రేషన్, నిర్మాతలకు ఇది లాభం, ప్రసాద్ ల్యాబ్స్ కు ఇది భారీ మార్కెట్. రాబోయే రోజుల్లో మరిన్ని క్లాసిక్ సినిమాలు 4K థియేటర్ లో చూడడం ఖాయం. మరి మీ ఫేవరెట్ సినిమా ఏది? ఏ సినిమా 4K రిలీజ్ కావాలని కోరుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.